1992 సంవత్సరంలో మీరేమవుతారు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు 2018 సంవత్సరంలో మేనిఫెస్ట్ అయ్యి చూపిస్తున్నారు మీరు. ఆ వాక్యాన్ని ఇప్పుడు జరిగే మేనిఫెస్టేషన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మన యొక్క భవిష్యత్తు జ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండదు. అది మన భవిష్యత్తు మనం చూసుకునే జ్ఞానం, మనం ఏ డైరెక్షన్లో ఏ దిశలో వెళ్తామని. కానీ ఒక గురువు గుర్తించగలుగుతాడు. ఒక విత్తన రూపంలోనే ఉన్నప్పుడే గురువు ఈ విత్తనము పెద్ద మహావృక్షం అవుతుందని గుర్తిస్తాడంట. ఓకే, ఒక జీనియస్ని ఒక గురువు గుర్తించగలడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అందుకే మొదటి రోజులోనే ఆయన గుర్తించగలుగుతారు, చూస్తారు వాళ్ళలో ఉన్న పొటెన్షియల్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. వాళ్ళంటే ఎన్నో లైఫ్ టైమ్స్ సాధన చేసిన వాళ్ళు వస్తుంటారు. ఆయన కలవడం అంత సులభం కాదు. ఆయన కలిసే వాళ్ళంతా కూడా ఎంతో సాధన చేస్తే కానీ ఆయన దగ్గర ఉండలేరు. ఆయన సమక్షంలో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే వాడు మినిమం మెడిటేటర్, పాస్ట్ లైఫ్స్లో ఎంతో మెడిటేషన్ చేసిన వాళ్ళు. ఆయనతో రిపీటెడ్గా ఇంటరాక్షన్ అవుతూ ఆయనతో కలిసి ఈ కార్యంలో భాగస్వాములుగా ఉన్నారు అంటే, కార్యంలో భాగంగా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ ఎంతో ఇవాల్వ్డ్ సోల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి నేను ఈ విషయం నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఆ టైంలో ఏదైతే చెప్పారో 92లో ఈ యొక్క అన్ని దేశాల్లో ఈ జ్ఞానాన్ని నువ్వు నింపుతావు, వెళ్తావు, ప్రతి దేశంలోకి అడుగు పెడతావు. అప్పుడు నాకు ఆ భవిష్యత్ జ్ఞానం తెలియదు, నాకు నా పొటెన్షియల్ నాకే తెలీదు. ఓకే, నేను ఏ దిశలో వెళ్ళబోతున్నాను అనేది కూడా తెలియదు. కానీ ఒక హింట్ ఇచ్చారు అప్పుడు. అది క్రమక్రమేణా నా మెడికల్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి ఇదంతా కూడా నాలో ఆ సంకల్పం విత్తనం నాటుకుంది. నేను ఒక మెడికల్ డాక్టర్గా ఇక్కడ పుట్టలేదు, ఒక హాస్పిటల్ని పెట్టి ఏదో డబ్బుల కోసం పనిచేయడానికి పుట్టినటువంటి వ్యక్తిని అయితే కాదు. ఎందుకంటే నా హార్ట్ లేదు దానిలో, నా సంకల్పం లేదు అది. సో నాకు అర్థమైంది నేను పుట్టినది ఏదైతే కార్యం ఉందో, పర్పస్ ఉందో, కష్టమే కానీ ఆ పర్పస్కి నేను అలైన్ అయ్యాను. ఆ అలైన్మెంట్తోనే అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి అచిరకాలంలో 120 దేశాలు కంప్లీట్ చేయడం, అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంట్రీస్లో అందరూ రిసీవ్ చేసుకున్నారు ఆ జ్ఞానాన్ని, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. సో ఇదంతా కూడా బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆయన నా మీద ఉన్నటువంటి ఆయనకి నమ్మకం, విశ్వాసం, ఆ నమ్మకాన్ని నేను తెలుసుకోగలిగాను. ఆయన నా మీద ఎంత విశ్వాసం అంటే, ఎంత నమ్మకం అంటే, నేను ఏదైనా చెప్తే చేస్తాననే నమ్మకం కూడా ఉంది బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. ఆయన అంత నమ్మారు కాబట్టి నేను కూడా, నాకు అంత ఇన్స్పిరేషన్ నేను పొందుతూ ఉంటాను అనమాట. నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే గురువు యొక్క మన మీద నమ్మారంటే ఆయన ఆశీర్వచనం కూడా మనకు ఉంటుంది. ఆయన ఆశీర్వచనాలు, ఆయన యొక్క గుడ్ విషెస్, ఆయన ఒక్క వర్డ్ చాలన్నమాట, అంతే. ఆశీర్వచన బలం మొత్తం ముందుకు తీసుకెళ్తా, అదే గొప్ప స్ట్రెంగ్త్ అనమాట. నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటాను. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఎప్పుడు ఆశీర్వచనాల్ని నేను ఫీల్ అవుతుంటాను, అంతే. ఆ దివ్య ఆశీస్సులు అనేది ఎప్పుడూ ఉంటాయి, అందరికీ అది ఉంటుంది. కానీ మనం తెలుసుకుని ముందరికి వెళ్ళాలంతే. అనుకుంటుంటారు చాలామంది, సార్ నన్ను సార్తో మాట్లాడలేకపోయాను అట్లా అని. ఎందుకంటే 1000 మంది ఉంటారు, అందరితో సార్ వెళ్ళి కూర్చొని మాట్లాడలేరు. అందరికీ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ సార్ క్లారిఫై చేయక్కర్లేదు. కానీ సార్ యొక్క పుస్తకాలు చదవడం కానీ, సార్ యొక్క ప్రోగ్రామ్స్ వినడము, ఛానల్ చూడడం ద్వారా, ఇంటర్వ్యూలు చూడడం వల్ల, ఇవన్నీ ఎన్నో రకరకాలుగా ఆన్సర్స్ మనం తెలుసుకోవచ్చు. సో ఇది నేను చెప్పగలను. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఎప్పుడు కూడా ఆ మార్గదర్శకం అనేది అందరికీ ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కడైనా మనం తప్పుడు అడుగు వేస్తున్నామా అది కూడా ఆయన సెన్స్ చేయగలుగుతారు. మనం డీవియేట్ అవుతున్నప్పుడు ఆ ఇండికేషన్స్ మనకి ఇస్తారు కూడా. ఓకే, గురువుగారు. సో నేను అది ఎన్నోసార్లు నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. ఓకే, అంటే నేను ఎప్పుడు నా జీవితంలో నా పర్పస్ నుంచి డివియేట్ కాలేదు.
కాకపోతే ఎంతోమంది డీవియేట్ అయిన వాళ్ళని కరెక్ట్ చేయడం చూశాను నేను శ్రీ పత్రిజీ గారు. ఎందుకంటే ఆయన గొప్ప కరెక్షన్ మాస్టర్. అంటే ఆయన పనే అది. ఎవరైనా సరే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, మినిస్టర్ ఉండి, ఎవరైనా సరే సారు అది పట్టించుకోరు. అది కాదు, ఆయన రూపాన్ని, వాళ్ళ యొక్క ఖ్యాతిని, వాళ్ళ యొక్క పోస్ట్ని, పొజిషన్ గురించి అసలు ఉండదే ఉండదు. అక్కడికక్కడే ఆయన కరెక్ట్ చేస్తారు వాళ్ళని. ఒకసారి పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ 1000 మంది ఉన్నారు. ఓకే. అక్కడ ఒక వ్యక్తి చాలా ఆడంబరము, డంభము, అహంకారంతో, అంటే గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఐ థింక్ సమ్ పొలిటికల్ లీడర్. ఓకే. బాగా తిట్టేశాడు. ఎందుకంటే ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నాడు. ఓకే. స్పీచ్ ఇస్తున్నాడు. దాని ద్వారా ఆ 1000 మందికి ఈ రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సార్ అక్కడ ఫుట్బాల్ ఆడాడు, తిట్టారు. ఆయన ఎంత తిట్టాడంటే యువర్ ఎ ఫూల్ అని చెప్పేశారు అనమాట అక్కడికక్కడికి. కానీ ఆయన ఎంత చక్కగా రెడీగా ఉన్నారంటే ఆయన అహంకారాన్ని అక్కడికక్కడే డ్రాప్ చేసుకుని ఆయనలో అక్కడికక్కడే పరివర్తన అయింది. అట్లా కూడా ఉంటారు. ఓకే. అసలు రెడీగా ఉన్న వాళ్ళు వెంటనే గుర్తించి, ఓకే సార్ నన్ను కరెక్ట్ చేస్తున్నారు. కొంత అహంకారం ఉన్నప్పుడు మనలో బాధ వస్తుంది. అవరే నన్ను తిట్టేశారు సార్, అందరి ముందు తిట్టారే. ఏదో ప్రైవేట్గా బయటకు తీసుకెళ్ళి తిట్టడం వేరు, అందరి ముందు కలిసి తిట్టడం వేరు అనేది కొంత షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు కొంతమంది. కానీ ఆ వ్యక్తిలో మార్పు వచ్చేసింది. ఓకే. ఒకసారి యుఎస్లో కూడా అంతే. ఒక వ్యక్తిని పత్రి సార్, ఓల్డ్ మ్యాన్, ఆయన్ని ఫుల్ తిట్టడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఆ ఓల్డ్ మ్యాను నాకంతా తెలుసు అనే భావనతో, ఆయన గొప్ప పండితుడు, ఇంటలెక్ట్, చదివాడు పుస్తకాలు, అనుభవైక జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. ఓకే. సో అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. తిట్టాడు, బాగా తిట్టారనమాట. అక్కడికక్కడే విత్-ఇన్ ½ an hourలో చేంజ్ వచ్చేసింది ఆయనలో. ఓల్డ్ మ్యాన్లో ఏజ్ యారగెన్స్ అనేది ఉంది. నేను వృద్ధుణ్ణి, అందరికంటే గొప్ప జ్ఞాని అనుకుంటున్నాడు. సార్ ఆ రోజు చెప్పింది, వృద్ధత్వంతో జ్ఞానం రాదు, కావాల్సింది జ్ఞాన వృద్ధత్వం, వయోవృద్ధత్వం కాదు. వయసులో వృద్ధత్వం కాదు కావాల్సింది, జ్ఞానంలో వృద్ధుడు కావాలి. ఆయన అది ఎప్పుడు చెప్తుంటారనమాట. చిన్న పిల్లవాడు కానీ ఆయనలో ఒక గొప్ప ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళకి ఎంత సారు రెస్పెక్ట్ ఇస్తారంటే చాలా ఇస్తారు. ఒక అహంకారాన్ని అక్కడికక్కడే ఆయన కరెక్షన్ చేస్తారు. ఇది నేను ప్రత్యక్షంగా ఎన్నోసార్లు నేను చూశాను. ఆయన ఎప్పుడు మార్గదర్శకత్వం చేస్తుంటారు, మార్గదర్శి. సో ఒక గురువు మన సమక్షంలో సమకాలికుడిగా ఉన్నాం మనం. కోటాను కోట్ల మంది, 8 బిలియన్ పాపులేషన్ వరల్డ్లో. ఈ ఆపర్చునిటీని, అవకాశాన్ని మిస్ కాకూడదు. ఓకే. ఆయన్ని చూసే భాగ్యం కానీ, ఆయనతో షేకాండ్ ఇచ్చే భాగ్యం కానీ, ఆయన చెప్పే ఆ యొక్క జ్ఞాన అమృతాన్ని మనం తీసుకునే భాగ్యం కానీ కోల్పోకూడదు. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. తర్వాత మనం ఎప్పుడో అనుకుంటాం అనమాట, ఒక 100 సంవత్సరాల తర్వాత, రే అప్పుడు సార్ని కలవలేకపోయాను, సారు దగ్గర వినలేకపోయాను, ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోయాను, మెడిటేషన్ ఆయన నేర్పించినప్పుడు నేర్చుకోలేకపోయాను అని బాధపడకూడదు. సో ఆయన ఉన్నప్పుడే ఆయన దగ్గర నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని తీసుకోవాలి. సమకాలికులుగా ఉన్నందుకు మనము చాలా ఆనందపడాలి. మనమంతా కూడా చాలా ఆనందంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. మనం కూడా ముందడుగు వేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.